Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం చికెన్ టిక్కా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకోండి. ఇప్పుడు దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి. మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నూనెని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పెరుగుని యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని చికెన్కి పట్టేలాగా కలపండి. మొత్తం అన్నీ చికెన్తో పాటు మిక్స్ అయ్యేదాకా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపాక 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. చూపిస్తున్న విధంగా చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాని మీదకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీని మీద చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నిటినీ ప్లేస్ చేసుకొని చక్కగా అవి రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అయ్యాక చూద్దాం. చూస్తున్నారు కదా, చికెన్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇవన్నీ కడిగి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు పుదీనాని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి షాజీరాని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీరని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేయండి. రైస్ కుక్ అవ్వడానికి సరిపోయినన్ని వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ 75% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. కుక్ అయ్యాక చూద్దాం. ఒక బాండీ తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి టమాటా ప్యూరీని యాడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ చికెన్లో ఉంటుంది, రైస్లో ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడిని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి పెరుగుని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి చిల్లీ పౌడర్ని యాడ్ చేసి మొత్తం అన్నీ ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యాక చూద్దాము. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలింది. సో ఇది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ గ్రేవీ మొత్తం ఈ విధంగా చికెన్ పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, 75% కుక్ అయిన రైస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు లేయర్గా రైస్ని చికెన్ని వేసుకుందామండి.
రైస్ అయితే ఇలా ఫస్ట్ వేసాము. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ని యాడ్ చేద్దాము. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీని మీద సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ని యాడ్ చేయాలండి. చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు రైస్ని యాడ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఒక లేయర్ చికెన్ పీసెస్ని యాడ్ చేద్దాం. ఈ విధంగానే చికెన్ రైస్ లేయర్ బై లేయర్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, లేయర్ వైజ్గా వేయడం అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీరని పుదీనాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక 15 minutes దమ్ అవ్వాలండి. ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. ఇప్పుడు ఒక టిప్ అండి, దమ్ పెట్టడానికి చపాతీ పిండే వాడవలసిన అవసరం లేదు. ఏదైనా బొరుగుని కూడా పెట్టచ్చు. మేమైతే ఈ రోలుని పెడుతున్నాము. ఎంతో రుచికరమైన చికెన్ టిక్కా బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye.